స్వామి శరణం స్వామియే శరణం. మొదటగా మేమైతే పంపా నదికి వచ్చేసాము. దగ్గరకు వచ్చిన తర్వాత పంపా నది ఈ విధంగా పారుతుంది. స్నానం అయితే చేసేసాము. స్నానం చేసిన తర్వాత అయితే వర్చువల్ క్యూ లైన్కు అట్లా వెళ్ళాము. ఎవరికైతే టైం స్లాట్ లేకపోతే దర్శనానికి ఎలవ్ అయితే చేయలేరు, అక్కడైతే పాస్లు ఇస్తూ ఉంటారు. ఆ క్యూ అన్నమాట ఇది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొని పాస్ ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ వినాయకుడికి అయితే టెంకాయ కొడతారు అక్కడ ముందు. సో వినాయకుడికి టెంకాయ కొట్టి ముందు ముక్కొని తర్వాత ఈ క్యూ పోతుంది కదా, ఇక్కడైతే ఇలా ముందుకు వెళ్తే పాస్ అనేది చెక్ చేస్తూ ఉంటారు పోలీసులు. పాస్ అలౌ చేసిన తర్వాత ముందుకు వెళ్ళాలా. సో చెక్ చేసిన తర్వాత ఇది నడకదారిలో ఫస్ట్ టెంకాయలు అయితే ఈ విధంగా ఫుల్గా ఉంటాయి. 40 రూపీస్ ఈచ్ కోకోనట్. నడక అయితే స్టార్ట్ చేసినాము. చూడటానికి ఈ విధంగా కనపడుతుంది కానీ హైట్ అయితే ఓ రేంజ్లో ఉంటుంది. అది వెళ్ళి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇంతకుముందు ఈ విధంగా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి స్టెప్స్ కూడా పక్కన పెట్టారు. స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వన్ వే చేశారు. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇలాంటి సోడా షాపులు అన్నీ వస్తాయన్నమాట. నచ్చిన వాళ్ళు ఏదన్నా కానీ తీసుకునేకి. అండ్ కొద్దిగా ఇంకా పైకి పోయిన తర్వాత స్లోప్ అయితే వస్తుంది. కానీ ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకైతే చూడండి, మీకు ఎలాగ కనపడుతుందో కనపడట్లేదో, ఎంత హైట్ ఉందో. చాలా అంటే చాలా హైట్ ఉంటుంది. సో ఎంతమంది సేద తీరుతున్నారో చూడండి భక్తాదులైతే, అయ్యప్ప స్వాములు. చాలామంది నడవడానికి అయితే ఇబ్బంది పడి కష్టం ఉన్నా కూడా అయ్యప్ప దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా 2.5 hours అయితే దర్శనానికి టైం పట్టింది నడుచుకుంటూ వెళ్ళడానికి. ఇంత హైట్లో ఇరుముడు పెట్టుకొని నడవాలి అని అంటే చాలా ఇబ్బంది పడతారు. చాలామంది నడవలేని వాళ్ళు కూడా నడుచుకుంటూ దర్శనానికి అయితే వెళ్తారు. చాలామంది కనపడతారు, ముసలోళ్ళు అందరూ కూడా. అండ్ ఫైనల్గా వెళ్ళిన తర్వాత ఒక మధ్యలోకి వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ శరంగుత్తి దగ్గర అయితే ఉన్నాము. శరంగుత్తి దగ్గర కొన్ని పటాకులు పేలుస్తూ ఉంటారు, కొన్ని బాణాలు అయితే చెప్తుంటారు. ఫైనల్గా దర్శనానికి వెళ్ళే దారి బంగారు మెటికెన్లు ఈ విధంగా అయితే ఉన్నారు. చాలా అంటే చాలా హెవీ రష్ ఉంది. మేము పోయినప్పుడు తక్కువ ఉంది, కానీ మేము పోయి కిందకి పోయిన తర్వాత చాలా అంటే హెవీ రష్ ఉంది. సో బాణం పైనకి మెట్లు ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లో టెంకాయ కొడతారు, టెంకాయ కొట్టి పైనకి ఎక్కేస్తారు. సో మేము టెంకాయ కొట్టేస్తున్నాము, తర్వాత మాకు వదిలేశారు తొందరగానే. సో ఫైనల్గా మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇది కిందకి వెళ్ళే దారి వన్ వే చెప్పాను కదా. నడవడానికి ఒక దారి ఉంది, కిందకి వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. మధ్య మధ్యలో ఇలాంటి ట్రాక్టర్లు కూడా లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటాయి. వీటితో పాటు డోల్ అని ఉంది. డోల్ 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 అని అరుచుకుంటూ పోతారు, ఎవరైనా ఎక్కలేరో వాళ్ళ కోసం. ఇది అప్ అండ్ డౌన్ పైకి కిందకి తీసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది. ఎవరైతే నడచలేరో వాళ్ళ కోసం ఈ డోళ్ళు అయితే ఉంటాయి. 8,000 రూపాయలు అడుగుతారు. మేము కిందకు వచ్చిన తర్వాత ఈ విధంగా అయ్యప్ప స్వాములు అయితే ఉన్నారు. చాలా హెవీ క్రౌడ్ అయితే ఉంది. థ్యాంక్ యూ.